ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయి కృప లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, బెంగళూరులో అద్భుతం, నిజంగా ఇది ఒక అద్భుతమే. నిజంగా ఘటన వింటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. బెంగళూరులో సాయి భక్తురాలు నాకు చాలా కాలంగా అమ్మాయి ఇంటర్మీడియట్ నుంచి పరిచయం, బీటెక్ ఇంజనీరింగ్ అవటం, బెంగళూరులో ఉద్యోగం రావటం, అక్కడే ఐబిఎంలో ఉద్యోగం చేస్తూ ఉంది. పీజీలో ఉంటుంది, హాస్టల్లో ఉంటుంది అమ్మాయి. చిన్నప్పటి నుంచి వింటూ ఉంది, ప్రతిరోజు అమ్మ దీపారాధన చేసుకో, దీపారాధన చాలా ముఖ్యము ఇలా చెప్పినప్పుడు ఆమె హాస్టల్లో కాలేజీ డేస్లోనే దీపారాధన చేస్తూ ఉండేదట. ఒకరోజు అకస్మాత్తుగా నాకు మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. అమ్మాయి ఫోన్ చేసి ఓ ఏడుస్తుంది, బాబా 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 స్వామి ఏమైందమ్మా, బాబా అంటున్నావు స్వామి అంటున్నావు ఏమైంది అన్నప్పుడు అప్పుడు విషయం చెప్పింది. అది టీవీ ఛానల్స్లో కూడా వచ్చిందండి. అందరు నేను కూడా చూసి అవాక్ అయిపోయాను. ఏంటి టీవీ, మీరు అర్జెంటుగా టీవీ చూడండి స్వామీజీ, మళ్ళీ నేను మాట్లాడతా అని పెట్టేసింది. టీవీ 9లో, కన్నడ టీవీ 9లో తెలుగులో కూడా చెప్పినట్టున్నారు. ఒక గర్ల్స్ హాస్టల్ ఒకటి కాలిపోతుంది, తగలబడిపోతుంది అని చెప్పి స్క్రాల్స్ పడుతున్నాయి. హాస్టల్లో ఉన్న వారందరూ, విద్యార్థినులు అందరూ కూడా బయటకు వచ్చేసారు అని చెప్పని చాలా కంగారుగా అనిపించింది. మళ్ళీ ఫోన్ చేసింది, స్వామి చూసారా? చూశానమ్మా, అది నా హాస్టలే. మరి నువ్వెక్కడున్నావు ఇప్పుడు? లేదు నేను ఆఫీస్ దగ్గర ఉన్నా స్వామి, నాకేం కాలేదు, కానీ నాకు ఆ హాస్టల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది స్వామి అని చెప్పింది. భయం వేస్తుందా? ఎందుకమ్మా, ఏమైంది అని అడిగా. లేదు పొద్దున నేను దీపారాధన చేశాను, రోజు మీరు చెప్పినట్టు చేస్తున్నాను, అలాగే మీరు చెప్పినట్టు ఓం ఆపద్బాంధవాయ నమః అన్న నామస్మరణ కూడా చేసుకుంటున్నా స్వామీజీ. మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు, హాస్టల్ తగలబడిపోతుందని. నా ఫ్రెండ్, నా రూమ్మేట్ చెప్పింది, నీ వల్లే హాస్టల్ అంతా తగలబడిపోయిందని గట్టిగా అరిచింది ఆ పిల్ల. ఏంటంటే నువ్వు దీపారాధన చేసి వెళ్ళిపోయావు, అది కాస్త పరుపు మీద, ఆ పక్కనున్న దాని మీద పడిపోయి ఆ క్లాత్ అంటుకొని మొత్తం చెరచెర అన్ని రూములకు పాకి మొత్తం హాస్టల్ అంతా తగలబడిపోతుంది. అయిపోయి నీ కోసం నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశారు, పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు, నీ ఇష్టం చూసుకో, మీ అందరి వల్ల నా జీవితాలు, మా అందరి జీవితాలు పాడైపోయినాయి. నువ్వు వద్దన కొద్ది ఇష్టం వచ్చినట్టు తిట్టింది, మిమ్మల్ని కూడా తిట్టింది, మీ స్వామి ఒకటి ఎవడే అట్ట చెప్పింది అది ఇదని. నాకు భయం వేస్తుంది స్వామి, అన్ని బోర్మని ఏడుపు, అరెస్ట్ అయిపోతానేమో అని. నాకు అర్థమైంది, నువ్వు దిగులు పడకమ్మా, నథింగ్ విల్ హ్యాపెన్. ఇది ముమ్మాటికి దీపారాధనతో జరిగింది కాదు. దీపారాధన ఎప్పుడు కొంప ముంచదు. దీపారాధన కొంపలో, అంటే ఇక్కడ బాగా గమనించాలి, ఇళ్లలో వెలుగులను నింపుతుంది, ఇళ్లలో దైవిక శక్తిని నింపుతుంది తప్పితే ఇటు అనర్థాలకు దారి తీయ తల్లి, భగవంతుడు ఉన్నాడమ్మా, దిగులు పడకని చెప్పి చాలా ఓదార్చి పంపించాను హాస్టల్కి. ఇంకా అక్కడ నా డివోటీస్ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా చెప్పి హెల్ప్ చేసి వెళ్ళారు, అందరు కలిసి భయంగా హాస్టల్కి వెళ్ళారు. హాస్టల్కి వెళ్ళేటప్పటికి అప్పటికే అంతా ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి, అంతా అయిపోయింది. ఈమె పోయి ఓనర్ దగ్గర పోయినప్పుడు అడిగింది, ఏం తెలియనట్టుగా నన్ను అడిగితే, నువ్వు కామ్గా వెళ్ళి అక్కడ నిలబడు, నీ తప్పుంటే అప్పుడు ఏమన్నా మాట్లాడితే చూద్దామని చెప్పి ఆ టైంలో ఈ ఆపద్బాంధవాయ నమః అని ఎక్కువ చేసుకోమని చెప్పాను. వెళ్ళి ఓనర్ దగ్గర నిలబడి, అంకుల్ ఏమైంది అంకుల్, వాట్ హ్యాపెండ్ అంకుల్ అని అడిగింది. భయపడుతూ ఇంకేముంది, పై ప్రాణాలు పైన పోతున్నాయి, ఇంకా అయిపోయింది, నన్ను తిట్టేస్తాడని. అప్పుడు అతను బాధపడుతూ, లేదమ్మా దురదృష్టము, నా కర్మ, నా దరిద్రం ఇలా అయిపోయిందమ్మా. పొద్దున వాటర్ వేడి నీళ్ళు కోసం అని చెప్పని బకెట్లో హీటర్ వేసి పెట్టాను, అది చూసుకోలేదు, పనులు హడావుల్లో స్నానం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ స్విచ్ ఆఫ్ చేయలే నేను. అది కాస్త ప్లాస్టిక్ బకెట్ ఫైర్ అయ్యి అక్కడే ఉన్న పొట్టు బస్తాలు, ఈ వీళ్ళు కుక్కు వండటానికి ఉపయోగించే పొట్టు బస్తాలకు అంటుకుని అలా చెరచెర మొత్తం హాస్టల్ అంతా కాలిపోయిందమ్మా, నా కర్మమ్మ అని బోర్మని ఏడ్చాడు. ఈ అమ్మాయికి ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లా. ఈ పిల్లని ఏమంటల్లా. వెంటనే నాకు పక్కకొచ్చి, స్వామి 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 మీరు అన్నట్టే జరిగింది స్వామి, బాబా దేవల నా మీద ఏం రాలేదు స్వామి, అసలు నా తప్పే కాదు, ఆయన తప్పటది, ఆయన చెప్తున్నాడు ఓనరే అన్నప్పుడు, ఒక్క నిమిషం స్వామి మా ఫ్రెండ్ వస్తుందని పెట్టేసింది. మళ్ళీ చేసింది 10 నిమిషాల తర్వాత. ఆ ఫ్రెండ్ కావాలని చెప్పి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఇక్కడి నుంచి పారిపోయేటట్టు చేయాలని అబద్ధాలు చెప్పిందట ఈ పిల్ల మీద. చూడండి ఎంత దురదృష్టం. కానీ నమ్మిన సాయి మనతో ఉన్నాడు, అది ముమ్మాటికి సత్యం. బాబా చూడండి సత్యాన్ని ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడో. కాబట్టి ఇంత అద్భుతం. ప్రతిక్షణం సాయి మనతో ఉంటాడు.
మనతో ఉండి తీరుతాడు. ఎప్పటి నుంచో బెంగళూరు భక్తులు స్వామి మా బెంగళూరుకి ఎప్పుడు వస్తారని అంటూ ఉన్నారు. బెంగళూరుకు వచ్చేస్తున్నా, గ్రాండ్ మాస్టర్ తొందరలో. ఎన్నోసార్లు వచ్చాను, ఈసారి మీ అందరి కోసం వస్తున్నా. ఫిబ్రవరి 2-3 తారీఖుల్లో నేను బెంగళూరులో ఉండబోతూ ఉన్నాను. బెంగళూరులో వ్యక్తిగత అపాయింట్మెంట్స్ తీసుకొని నాతో కలవాలనుకున్న వారు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి మీరు ఫోన్ చేసి మీ పేరుని నమోదు చేసుకోండి. బెంగళూరులో తప్పకుండా మనమందరం కలుద్దాం. చక్కటి సాయి సూచించే పరిష్కారాలను పొంది మన సమస్యలను దూరం చేసుకుందాం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో, సంకల్పించుకొని ఆనాడు షిరిడీలో ప్రతి ఆదివారం గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో, ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఏ అకేషన్, ఏ శుభకార్యం, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోండి. సాయి కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.